కొన్ని వంటలు రుచితో పాటు ఇంటి జ్ఞాపకాలను కూడా గుర్తుకు చేస్తాయి. అలాంటి వంటల్లో కోకోనట్ రైస్ కూడా ఒకటి. హలో ఎవ్రీవన్, ఈరోజు మన 30 days 30 రైస్ రెసిపీస్లో డే 5. ప్రతి ముద్దలో కొబ్బరి సువాసనతో ఎంతో రుచిగా ఉండే కోకోనట్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం వచ్చేసి నార్మల్ రైసేనండి. వాటిని బాగా శుభ్రంగా కడిగి ఒక గంట సేపు పక్కన నానబెట్టండి. ఇప్పుడు నేను ఒక చిప్ప కొబ్బరికాయనైతే తీసుకున్నాను. దీనిపైన ఉన్న చిప్పని మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ముందుగా నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని కొద్దిగా వేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని ఒక గిన్నెలోకి మొత్తం ఇలాగా వడగట్టుకోవాలి. దీనిని మళ్ళీ మిక్సీ గిన్నెలోకి వేసి ఇంకొన్ని నీళ్లు పోసి మళ్ళీ మిక్సీ పట్టించి ఇలానే చేయాలి. చూసారా, ఇక్కడ నేను ఒక గ్లాస్ నీళ్లు తీసుకున్నాను. దానికి ఒక గ్లాస్ పాలు అయితే వచ్చాయి. మనం తీసుకున్న రైస్కి ఒక గ్లాస్ పాలు అలాగే ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అచ్చంగా పాలు ఒకటే తీసుకుంటే అన్నం అనేది ఎగుటు వస్తుంది. అందుకని హాఫ్ పాలు హాఫ్ నీళ్లు తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసి వేపుకొని ఒక 3 పచ్చిమిర్చి చీలికలను వేసి వేపుకోవాలి. ముందుగానే ఆయిల్లో పచ్చిమిర్చి వేపడం వల్ల ఆ ఘాటు అనేది బాగా తెలుస్తుంది. ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి వేపుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకొని మనం ముందుగా ఒక గంట సేపు నానబెట్టిన బియ్యంని వేసుకోవాలి. ఈ రైస్ని ఇలా ఒక 2 నిమిషాలు వేపడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పిరికెడు పుదీనా అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీరను అలాగే ఒక స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. మీకు కావాలి అంటే బిర్యానీ మసాలాని కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలాని మాత్రమే వేసుకున్నాను. దీనిని అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు మసాలాలు అన్నీ అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. మీకు కావాలంటే ఈ స్టేజ్లో ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించి సర్వ్ చేసుకోవడమే. ఈ రోజు రైస్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి కొత్త రైస్ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త రైస్ రెసిపీతో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.